కొత్త తరానికి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఆనందం దొరకాలంటే భక్తికి శరీరానికి మధ్య ఉన్నటువంటి సంబంధంపై అవగాహన రావాలి. అలాంటి అవగాహనని తులసీదాస్ గారు మనకు హనుమాన్ చాలీసా రూపంలో అందించారు. హనుమాన్ చాలీసాలోని ప్రతి చౌపాయి మన పంచభూతాల్ని శుద్ధి చేసి ఇంద్రియాలని అదుపులోకి తీసుకొస్తుంది. హనుమాన్ చాలీసాను లయబద్ధంగా పాడినప్పుడు మన శ్వాస తీరు కూడా మారుతుంది. ఇది మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచి ప్రతి కణానికి ప్రాణవాయువును అందిస్తుంది. ఇలా ప్రతి ఆధ్యాత్మికమైన విషయం కూడా శరీరంతో సంబంధం కలిగి ఉంటుంది. ఇలాంటి జ్ఞానాన్ని మనకు పూర్వీకులు చాలా అందించారు. దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. నీ మాటే మందు నా గుండెకు చీకటి ముడి విప్పే వెలుగు, ఒక పలుకు ఒడిలో వాలి నిశ్శబ్దానికి దారి చూపు. అందుకే నేను చెబుతున్నా నీ స్వరం నాకు శరణం. దెబ్బతిన్న నా లోపల ఉలవానల వర్షం. శబ్ద తరంగాల ఔషధం, శబ్ద తరంగాల ఔషధం, నా మనసుకు నీవే క్షణం సద్భావనగా నిండిపో. శబ్ద తరంగాల ఔషధం, శబ్ద తరంగాల ఔషధం, నీ మాటతో బతికిపోయా మళ్ళీ నాలో నమ్మకం. కఠిన దినం మంచుల్లో నీ పేరు పిలిచినప్పుడు ఎండిన నది పుట్టుకొచ్చి చల్లని నీరై పారుతుంది. కన్నీటి మట్టి మీద నీ పలుకులు విత్తనాలై చిన్నగా నెమ్మదిగా ప్రేమ చెట్లు పెరుగుతాయి. అందుకే నేను చెబుతున్నా నీ స్వరం నాకు శరణం. దెబ్బతిన్న నా లోపల ఉలవానల వర్షం. శబ్ద తరంగాల ఔషధం, శబ్ద తరంగాల ఔషధం, నా మనసుకు నీవే క్షణం సద్భావనగా నిండిపో. శబ్ద తరంగాల ఔషధం, శబ్ద తరంగాల ఔషధం, నీ మాటతో బతికిపోయా మళ్ళీ నాలో నమ్మకం. ఒక్క చిరునవ్వు చాలు, ఒక్క మృదువైన మాట చాలు, పగిలిన చోట్ల మీద కూడా ఆశ మళ్ళీ పూయగలదు. నీవు చెప్పిన తీయదనం నాలో మార్గం వేసింది. ఈ మనసులో తుల్లో కరుణే నాట్యం చేసింది. శబ్ద తరంగాల ఔషధం, శబ్ద తరంగాల
నమ్మకం.